హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. చాలామంది చెప్తున్నారు, అంటే నాకు తెలీదు. సో కొంతమందికి కొన్ని రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డేంజర్ అంట. ఐ మీన్ సమ్ ఏవో ఇష్యూస్ వస్తున్నాయంట ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే అని అయితే నాకు చాలామంది చెప్పారు. సో నేను కూడా సడన్గా షాక్ అయ్యాను అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? ఎందుకంటే యాక్చువల్గా నేను చేస్తున్న, చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ని పక్కన పెడితే నాలాంటి వాళ్ళు, అంటే నార్మల్ పర్సన్స్ మనలాంటి వాళ్ళు వందల మంది చేస్తున్నారు. ఏం ఇష్యూస్ రావట్లేదే. బట్ కానీ కొంతమందికి ఒక రకమైన ఫేర్నెస్ ఉంది. ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది భయం, ఐ మీన్ డేంజరా అని చెప్పి. సో నేనైతే చెప్తా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కరెక్ట్గా, అంటే మనం అనుకున్నట్టుగా కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే అస్సలకే ప్రాబ్లం కాదు. ఎందుకంటే చెప్తా వినండి క్లారిటీగా, మీరే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నార్మల్గా మన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొన్ని డ్యూరేషన్లో అవర్స్లో పెట్టుకుంటున్నాం కదా. లైక్ ఇప్పుడు 16/8 తింటే, అంటే డేకి 2 టైమ్స్ తింటాం. డేకి 2 టైమ్స్ తింటున్నాము అంటే జనరల్గా ఇప్పుడు మన జనరేషన్ కాదు, మన ఓల్డ్ జనరేషన్, మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళు ఏం చేసేవారు? డేలో 2 టైమ్స్ తినేవారు. ఊరికనే తింటూ ఉండేవాళ్ళు కాదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ పెరిగిపోయి, లైక్ స్విగ్గీ అని, ఆన్లైన్ అవైలబిలిటీ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మనం డేలో 2 టైమ్స్ తినాల్సిందల్లా పోయి 4 టైమ్స్ 5 టైమ్స్ మనం ఏం చెప్తున్నాం? నోటికి పని చెప్తున్నాం. సో దట్స్ నాట్, అది గుడ్ హ్యాబిట్ కాదు. పాత జనరేషన్ మన వాళ్ళు ఏంటి, డేకి 2 టైమ్స్ తినేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళు, స్లీప్ మంచిగా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఒక కరెక్ట్ ప్రాసెస్లో ఫాలో అయ్యి వాళ్ళు కూడా లైక్ 90 to 100 years అలైవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. సో బట్ కానీ మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎందుకు అలా అది డేంజరు, లైక్ హార్ట్ అటాక్ ఇష్యూస్ వస్తున్నాయి ఇలాంటివి అంటే, వాళ్ళు కరెక్ట్గా, నాకు తెలిసి డైట్ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో కావట్లేదు. లైక్ మీరు ఇప్పుడు నేను నార్మల్ మీకు ప్రీవియస్ వీడియో చూస్తే నార్మల్గా చీట్ డే మనం ఎలా చేసాం, ఏంటి, అది ఎలా చేయాలి, చీట్ డేస్ చేసినా, ఒకవేళ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, ఎప్పుడైనా దాన్ని మనం స్కిప్ చేసినా, అండ్ నార్మల్ డేస్లో ఎలా కంటిన్యూ చేసుకోవాలి అనేది మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. విత్ ఎక్సర్సైజెస్, అంటే ఎక్సర్సైజెస్ ఏం చేయాలి అండ్ ఎలా మనము ఒకవేళ చీట్ డే చేసుకున్నా ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చా. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసేసేయండి. బట్ నేనైతే చెప్పేది ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అంత ప్రమాదం అయితే కాదు. మనం చేయాల్సిన ప్రాసెస్లో, కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటా పోవాలి. అంతేగాని ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా, ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎలా చేస్తున్నారు అంటే, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ కరెక్ట్ వే ఆఫ్ హెల్తీ డైట్ అనమాట. ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు మనం ఉంటున్న వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, నేను ఇప్పుడు తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరో ఏదో అన్నారనో లేకపోతే ఏంటో అని మన కోసం మనం ఆలోచించుకోకుండా ఏంటంటే ఒక టార్గెట్ పీరియడ్ పెట్టుకుంటున్నారు. లైక్ గోల్, ఇన్ని డేస్లో తగ్గిపోవాలని. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ ఓవర్గా, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళు డైట్ చేసేస్తున్నారు. అంటే లైక్ ఓన్లీ ఫ్రూట్స్ తీసేసుకోవడము, డేకి ఓన్లీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈవెన్ నాకు ఎవరో అన్నారు, అందులో షుగర్ లెవెల్స్ న్యాచురల్ షుగర్స్ కదా అని. న్యాచురల్ షుగర్స్ అయినా షుగర్ కంటెంట్ ఐటమే కదా. సో ఏదైనా గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుకుంటూనే పోతాయి. ఈవెన్ అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ టైప్ 2 డయాబెటిక్స్ ఉంటారు, డయాబెటిక్స్ ఉంటారు కదా, వాళ్ళకి డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే, ఎక్కువ ఫ్రూట్స్ ఓవర్గా తినద్దని చెప్తారు. లైక్ తీసుకుంటే, లైక్ పొమోగ్రానేట్ తీసుకోండి, పపాయ తీసుకోండి, గోవా ఇట్లాంటివి సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్ అండ్ షుగర్, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్నది అవాయిడ్ చేయమని చెప్తారు. ఇన్ జనరల్గా డాక్టర్ సజెస్ట్ చేసిందే అది. ఎందుకు అంటే అది న్యాచురల్ షుగర్స్ అవనివ్వండి, నార్మల్ షుగర్స్ అవనివ్వండి, షుగర్ ఈజ్ షుగర్ అనమాట. సో అది ఇప్పుడు అలా అనుకుంటే, చెరుకు రసం తాగితే అది ఓవర్గా తాగినా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది.
ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తగ్గిపోవాలని చెప్పి ఒకటే రకంగా ఫ్రూట్స్ తీసుకోవడం, లేదంటే కంప్లీట్గా లిక్విడ్స్ తీసుకోవడము, అంటే బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవ్వకపోవడం. అంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ మీల్లో మనం అన్ని రకాల ఐటమ్స్ తీసుకోవాలి. లైక్ ప్రోటీన్ అని, లో కార్బ్ అని, గుడ్ ఫ్యాట్ అని, ఫైబర్ అని, ఇట్లా తీసుకొని బ్యాలెన్స్డ్గా మనకి ఎన్ని క్యాలరీస్ మన బాడీకి అవసరమో, మనం వర్క్ చేసే యాక్టివిటీ, మన ఫిజికల్ యాక్టివిటీ డేలో ఎంత ఉంటుందో అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం నార్మల్గా వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి చెప్పిన డైట్ చేశారనుకోండి, వాళ్ళ బాడీ సహించదు. సో మనము ఒకవేళ తగ్గాలి, మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువే చేస్తాము అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా హెల్తీ ఫుడ్, ఎక్కువ ఫుడే తీసుకోవాలి. లైక్ ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అదే ఫిజికల్ యాక్టివిటీ ఇన్ జనరల్గా ఇప్పుడు మనం చేస్తున్న జనరేషన్లో వాటిలో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి అది కన్సిడర్ చేసుకొని మనం చెప్తాం. దాన్ని కూడా వీళ్ళు అవాయిడ్ చేసేసి త్వరగా తగ్గిపోవాలి అని చెప్పేసి ఏం చేస్తున్నారు, కంప్లీట్గా లిక్విడ్ డైట్, కంప్లీట్గా ఫ్రూట్ డైట్, కంప్లీట్గా ఫ్యాట్ డైట్. నేను అందుకే మీకు ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా, కంప్లీట్గా ఒక డైట్ ఏది ఫాలో అవ్వకండి. ఇది 1-2 months వర్కౌట్ అవ్వచ్చు, తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఎప్పుడు అలా చేయొద్దు. బ్యాలెన్స్డ్ డైటు ఆలోచించుకొని తినాలి. మనం తినే ఫుడ్లో అన్నీ ఉన్నాయా అని కన్సిడర్ చేసుకొని తినాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదో లైక్ ఫ్రూట్ తినేసాం, నేను ప్రోటీన్ కంప్లీట్గా తినేస్తున్నా కదా, డేకి ప్రోటీన్ మంచిది అని అది ఓవర్గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో తీసేసుకొని, లేదా ఫైబర్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో, ఫ్యాట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఇట్లా తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మెయిన్ థింగ్ ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ ఓన్లీ అవే తీసుకొని కొంతమంది డైట్ చేస్తారు. ఓన్లీ ప్రోటీనే తీసుకుంటారు. 2 months డైట్ అండ్ 2 months ఓన్లీ ప్రోటీన్. అది కరెక్ట్ వే కాదు. ఎందుకంటే అది మన లైఫ్ స్టైల్ కాదు. మనం సడన్గా 2 months 3 months అయిపోగానే ఉండలేం కదా. మన బాడీ ఎప్పుడు అలా ఎలా అలవాటు చేసుకుంది, అన్నీ తినేట్టుగా అలవాటు చేసుకుంది. మనం 2 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత దాన్ని మార్చేసాం అనుకోండి, దానికి ఏం అర్థం కాదు. ఏం చేయాలో మన డైజెస్టివ్ సిస్టమ్ని, మన బాడీని, మన లైక్ గట్ని అండ్ గుడ్ బ్యాక్టీరియాని, ఇట్లన్నింటినీ, మన ఇంటెస్టైన్స్ని అన్నిటినీ మనమే అంటే కోరుండి చెడగొడుతున్నట్టు. సో ఇవన్నీ జరగకుండా నేను మీకు కరెక్ట్గా చూస్తే ప్రీవియస్ వీడియోస్లో నేను డైట్ మీద చెప్పిన ప్రతి వీడియోలో మీకు ఎలా నచ్చితే అన్నిట్లో చూడండి. అండ్ నేను వాట్ ఈటింగ్ ఏ డేలో కూడా చూసా, నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో చేస్తా. అది మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో అవి చూసి ఫాలో అవుతూ చేసుకోండి ఫ్రెండ్స్. అనవసరంగా ఏది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఒకటే ఫాలో అయిపోయి పీకల వరకు అయితే తెచ్చుకోవద్దు. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. దట్స్ మనం న్యాచురల్గా ప్రీవియస్ జనరేషన్స్, మన తాత వాళ్ళు, మన అమ్మమ్మలు, మన ముత్తాతలు ఎలాగ చేస్తున్నారో అది మనం చేస్తే మనం హెల్తీగా ఉన్నట్టు. అండ్ వీక్లీ 1 time ఫాస్టింగ్ చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు అదే చేసేవాళ్ళు. ఫాస్టింగ్ అంటే దేవుడి కోసం చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ భయం ఉండి భక్తితో మనం ఆ డే ఉంటాం కాబట్టి. లేదా న్యాచురల్గా లేదు మీరు వీక్కి 1 day ఫాస్టింగ్ ఉండాలంటే నేను ఉండలేను, ఈరోజు ఉందామనుకున్నా ఈరోజు ఉండలేనని తినేస్తాం. అది దేవుడి పేరు చెప్తే మనం అంటే కొంచెం భయము భక్తి ఉన్న వాళ్ళు ఉంటాం కదా. సో ఆబ్వియస్గా భయపడి చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు అలాంటివి పెట్టారు. అట్లీస్ట్ ఈ రకంగా మనం చేస్తాము అని, అది మన హెల్త్కి బెనిఫిట్ అవుతుందని. ఓకేనా? అర్థమైందనే అనుకుంటున్నా. ఎవ్వరూ ఏం కంగారు పడద్దు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా ఏమి ప్రమాదం అయితే కాదు. చేయాల్సిన వేలో కరెక్ట్ వేలో చేసుకుంటూ పోవాలి. ఏదో 16/8 2 meals తింటున్నప్పుడు పర్ఫెక్ట్గా మన 2 mealsలో ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ని ఒకటే అంటే లైక్ మనకి ఆ సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది లిమిట్గా ఏదో ఒకటి తీసుకోవడము అట్లా అనేది చేయండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా ఫ్రూట్స్ అవాయిడ్ చేసేయండి అన్నాను కంటే ఓవరాల్గా అవాయిడ్ చేయడం అని కాదు. డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం డైట్ చేసేటప్పుడు ఫ్రూట్ తినే అలవాటు ఉన్న వాళ్ళు సీజనల్ ఫ్రూట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి. సో మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగో తినండి. బట్ అంటే మనం తిన్నప్పుడు అని మ్యాంగో మొత్తం ఎంత పెద్దది ఉంటే అంత పెద్దది తినేయకుండా దాన్ని మనము
ఈ సీజన్లో దొరికిన ఫ్రూట్ కాబట్టి ఎంత తినాలో అంత, ఒక 2 పీసెస్ 3 పీసెస్ మ్యాంగో పీసెస్ తినాలి. ఈవెన్ నాకు చాలా ఇష్టం, నేను కంట్రోల్ చేసుకోలేను. చూడాలి వెయిట్ ఏమైనా గెయిన్ అవుతానా తిని ఏమనేది చూడాలి. ఎందుకంటే మీకే చూపించి నేను చేద్దాం అనుకుంటున్నా షార్ట్స్లో. ఎవ్రీడే వాట్ ఈట్ ఇన్ ఏ డేలో మ్యాంగో ఇంక్లూడ్ చేసుకుంటా, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అండ్ నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి దాన్ని నేను అవాయిడ్ చేయలేను. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఉన్నా కానీ అది మ్యాక్స్ ఫుల్ ఫ్రూట్ కాకుండా ఎంతో కొంత క్వాంటిటీలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో వచ్చిన న్యూట్రియంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ అయినా విటమిన్స్ మినరల్స్ అయినా వాటి నుంచే వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో ఆ ఫ్రూట్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదు. కాబట్టి వచ్చేటప్పుడు కొంచెం అది ఇంక్లూడ్ చేసుకొని తినడం హెల్త్కి మంచిదే. సో కానీ ఏది ఓవర్గా కంప్లీట్గా ఫ్రూట్సే తీసేసుకోండి అలా అయితే చేయొద్దు, అది మంచిదని అనుకుంటున్నారు, చాలా పొరపాటు. చాలామంది ఏంటంటే క్రాస్ డైట్స్ లైక్ GM డైట్, అట్లా ఫ్యాట్ డైట్, కీటో డైట్ అట్లా వెళ్ళిపోతున్నారు. అది చెప్తున్నా, మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అలవాటు చేసుకొని 1-2 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మార్చేసుకున్నాక మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ అన్నీ ఎక్స్చేంజ్ అయితే మన హార్మోనల్ ఎక్స్చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం డైలీ ఫాలో అవుతున్నాను బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అది మనకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇట్లా అయితే చేయండి, ఏం ప్రమాదం అయితే కాదు, అస్సలు వర్రీ అవ్వద్దు. ఎలా చేయాలో జాగ్రత్తగా నేను చెప్పిన మీరు ఫాలో అవుతూ మీకు ఏమన్నా ప్రోటీన్ ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్ గూగుల్లో చాలా సెర్చ్ చేస్తే దొరికేస్తున్నాయి. మీకు ఒకవేళ అలా కావాలి అంటే సెర్చ్ చేసుకొని నేను ఎలా అయితే చెప్పానో ఆ ప్రాసెస్లో ఫాలో అయ్యి చేసేసుకోండి. ఏ న్యూట్రిషన్స్, డైటీషియన్స్ మనకి ఏం హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు అవసరం కూడా లేదు. అలా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. గాడ్స్ గ్రేస్ నేను చెప్పిన దానికి కొంతమంది చాలా వరకు చేసిన వాళ్ళు రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా రకాలుగా రీసెర్చ్ చేసే ఇందులో చేశాను. సో నేను ఎప్పుడు ఒకరికి లైక్ రాంగ్ డైరెక్షన్లో అయితే గైడ్ చేయాలని ఎప్పుడు అనుకోను. ఒకవేళ నాకు తెలియకపోతే ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతాను, కానీ ఇట్లా వీడియోస్ పెట్టి రాంగ్ డైరెక్షన్లో నేను చెయ్యను. నాకు అది హెల్ప్ అయ్యింది అండ్ చాలామందికి హెల్ప్ అవుతుంది అని కూడా నాకు తెలిసింది కాబట్టి ఈవెన్ మా దాంట్లోనే నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు డైట్. నేను తర్వాత వాళ్ళ రిజల్ట్స్ కూడా నేను చూపిస్తా. సో తను చేసినప్పుడు కూడా తనకి అది వర్కౌట్ అయింది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చిందనమాట, ఓకే ఇట్లా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి నేను కూడా జనాలకి ఈ విధంగా గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది అనేది వర్కౌట్ అవుతుంది అనే ఒక నాకు 100% నమ్మకం వచ్చిన తర్వాతే నేను మీకైతే చెప్తున్నాను అనమాట. ఇది 99.99% అందరికీ వర్కౌట్ అవుతుంది. కరెక్ట్గా నేను చెప్పిన వేలో ఫాలో అవ్వండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు చీట్ మీల్ చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్సర్సైజెస్, వాకింగ్ ఎలా చేయాలి, ఫార్వర్డ్ రివర్స్ వాక్ అన్నీ క్లారిటీగా చెప్పా. అది ఒకవేళ చీట్ డేస్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం ఏం రిగ్రెట్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా అయ్యో తినేసిన తర్వాత ఫీల్ అవుతాం, అయ్యో అనవసరంగా తినేసా తినకుండా ఉంటే బాగుండు అని, అలా ఫీల్ కూడా అవ్వకుండా ఏం చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు అది కూడా రిఫర్ చేసేసేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటే ఇంకెవరికైనా మీరు వెయిట్ లాస్ సజెషన్స్, టిప్స్ ఇవ్వాలన్నా మన వీడియోని మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ముందు పెట్టడానికి కూడా నాకు ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఓకేనా, నేను మీకు మంచి ఇన్ఫోనే ఇచ్చాను అనుకుంటున్నా. అస్సలు వరి అవ్వద్దు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రమాదం ఇది అది అని చెప్పేసి. ఓకేనా, దేనికి భయపడద్దు, హ్యాపీగా హెల్తీగా బ్యాలెన్స్డ్ డైట్ తీసేసుకొని మీరు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేసుకోండి, లేదా చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. ఓకేనా, బాయ్.